దేవుని దగ్గరికి రావడానికి మీకు సమయం ఉందా? దేవునితో సమయం గడపడానికి మీకు తీరుకుందా? ప్రార్థనలో, ఆదివారపు ఆరాధనలో, ఏర్పాటు చేసిన ఉపవాస దీక్షలలో మీ వంతుగా మీరొచ్చి మీ కష్ట సుఖాలు దేవునికి చెప్పుకోవడానికి మీకు సమయం ఉందా? మీ కుటుంబ పరిస్థితుల గురించి దేవునికి చెప్పుకోవడానికి మీకు సమయం ఉందా? ఈ సమయాన్ని మనం దొంగలించేస్తున్నాం. మనకు దేవుడు 6 దినాలు ఇచ్చాడు. మనకు దేవుడు 6 దినాలు ఇచ్చాడు. ఏమన్నాడు 7వ దినం గురించి? ఇది విశ్రాంతి దినము, నా పరిశుద్ధ దినము, పునరుద్ధానపు దినము. ఈ దినమందు మీరు ఏ పని చేయకూడదన్నాడు. ఈ దినమందు మీరు ఎలాంటి పనులు పెట్టుకోవద్దన్నాడు. ఈ దినమందు మీరు నాతోనే ఉండాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, చాలా మంది దేవుడి సమయాన్ని దొంగిలించేస్తున్నారు. ఆదివారము విశ్రాంతి దినం అన్నాడు దేవుడు. ఆదివారము విశ్రాంతి దినం అన్నాడు దేవుడు. ప్రపంచాన్ని చూడండి, 6 రోజులు కష్టపడ్డా వారికి సరిపోవట్లేదు. 7వ రోజు కూడా పనులు పెట్టుకుంటున్నారు. దేవుడి మందిరానికి రావాల్సిన ఆ స్థితిగతులన్నిటి దొంగిలించేస్తున్నారు. ప్రియులారా, ఈ రోజు నా ప్రభు అంటాడు, దినములు చెడ్డవి, రోజులేమీ బాగోలేదు. పెద్దలు అంటారు, అప్పటి రోజులే బాగుండేవిరా. పెద్దలు అనేవాళ్ళు, అప్పటి రోజులే బాగుండేవి. ఇప్పటి రోజులు రోగాలకి ఏ పేరు పెట్టాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్యం డాక్టర్లకి. కొత్త కొత్త వైరస్లు వస్తుంటే వాటికి పేర్లు కూడా తెలియట్లేదు. మనిషి ఎప్పుడు ఎక్కడ తన జీవితాన్ని ముగించేస్తున్నాడో కూడా అర్థం కావట్లేదు. భయంకరమైన పరిస్థితులు, విచిత్రమైనటువంటి విపత్తులు. కాలం మారిపోయింది, రోజులు మారిపోయాయి, దినములు చెడ్డవిగా మారాయి. ప్రతికూలమైనటువంటి సందర్భాలు మనుషుల జీవితాల్లోకి ప్రవేశించేశాయి. ఈరోజు నేను చెబుతున్నాను, నీ సమయాన్ని నువ్వు 24 గంటల నీ సమయాన్ని ప్రభు కొరకు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో. వారానికి 7 దినాలు ప్రభు మనకిచ్చి 6 దినాలు కష్టపడండి, నీ చేతుల కష్టార్జితాన్ని నేను దీవిస్తానన్నాడు. చాలా మంది జీవితాల్లో ఆర్థికంగా వెనకబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దేవుడి దినాన్ని కూడా పని దినంగా మార్చుకోవడమే దీనికి కారణం. చాలా మంది ఫైనాన్షియల్గా ఎందుకు లో డౌన్కి వెళ్ళిపోతున్నారు? నువ్వెంత కష్టపడ్డా ఎందుకు నీ ఇంట్లో రూపాయి నిలవట్లేదు? నువ్వెంత కష్టపడ్డా నీ ఇంట 1 రూపాయి కనీసం పిల్లలకు పెట్టుకోలేని స్థితిలోకి నువ్వు ఎందుకు వెళ్ళావంటే 7వ దినమందు కూడా నువ్వు పని పెట్టుకుంటున్నావు. అందుకని చిల్లు సంచులో వేసిన చిల్లరగా నీ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతుంది. ఇది యెహోవా దినము, ఇది యెహోవా దినము. రండి, ఉత్సహించి సంతోషించి గెంతులు వేసి కేకలు వేసి ప్రభువు సన్నిధిలో ఆనందిద్దాము. ఇది యెహోవా దినము, ప్రతిష్ఠిత దినము. ఇది ఆజ్ఞతో కూడిన దినము, దేవుని ఆజ్ఞ. 7వ దినమందు అందరూ నా ప్రార్థనా మందిరములో నాకు కనపడాలి. 6 దినాలు నువ్వు పని చేసుకోవడానికి శక్తిని ఇచ్చాను. 6 దినాలు నువ్వు కష్టపడడానికి ఓపికనిచ్చాను. 6 దినాలు ఆరోగ్యం ఇచ్చాను. 6 దినాలు ఆయుష్నిచ్చాను. 6 దినాలు నీకు కావలసినవన్నీ నేను సమకూర్చాను. 7వ దినము నాది. నా దినాన్ని దొంగలించకూడదు. ఆదివారపు దొంగ, ఏ దొంగ? దేవుని దినాన్ని దొంగలించే స్థితి మనకు రాకూడదు ప్రియులారా. బైబిల్ చెబుతుంది, యెహోవా మందిర ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినములతో సమానము. నిజంగా 1 దినము మనం దేవుని మందిరంలో గడుపుతున్నామా? ఉదయం ఆరాధనలో 2 గంటలు కూర్చుంటాం, సాయంకాలపు ఆరాధనలో 3 గంటలు కూర్చుంటాం, ఓవరాల్గా ఒక 5 గంటలు కూర్చుంటాం అంతే. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. మహా నువ్వు వస్తే ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తావు, 3 గంటలకు మించి మందిరంలో నువ్వు కూర్చోవు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, యెహోవా మందిర ఆవరణములో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈరోజు నేను చెబుతాను, దేవుడితోనూ దేవుని సేవకులతోనూ సహవాసం చేస్తే కలిగే ఆశీర్వాదాలు చెబుతాను. ఒకే ఒక స్త్రీ జీవితంలో నుంచి మీకు నేను చెబుతాను. 2వ రాజుల గ్రంథములో 4వ అధ్యాయంలో మీరు రాసుకునే వాళ్ళు ఎవరంటే రాసేసుకోండి. నేను మీకు ఒక కథలా చెప్పుకుంటూ వెళ్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 308 పేజీ నెంబర్, మొదటి నుంచి 308. 308లో 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మీరు తెరిచిపెట్టుకుంటే అక్కడ కొన్ని మాటలు ఉంటాయి, నేను మీకు చెప్పుకుంటూ వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అందరూ తెరుచుకున్నట్లయితే అది అట్లనే అట్టి పెట్టుకొని మరింకొకసారి నేను చెప్పే మాటల మీద మీరు మనస్సు ఉంచండి. ఆదివారాన్ని దొంగలించే క్రైస్తవులుగా మనం ఉండకూడదు. 6 దినాలు నిన్ను ఆశీర్వదించిన దేవుడు 7వ దినాన్ని ఆజ్ఞగా ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ 7వ దినము యెహోవా దినము గనక ప్రతిష్ఠ దినమందు యేసు నామములో మనం అందరము కూడుకోగలిగితే మన జీవితాలకు అది ఆశీర్వాదము. ఆదివారం అనేది చాలా అమూల్యమైనది ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చే సమయం దేవుడికి ఇవ్వాలి. అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఖచ్చితంగా మందిరానికి మనం వచ్చి తీరాలి.